హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే మనకు ఏపీలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. సో ఆ అప్డేట్స్ అనేది ఒక్కొక్కటిగా అయితే చూసుకొని తెలుసుకుందాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో డ్వాక్రా రెండో విడత రుణమాఫీ అనేది ఏ తేదీన అమౌంట్ అనేది వేస్తారు అకౌంట్లో అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారండి. సో ఏ తేదీన వేయబోతున్నారో దీనికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేసినట్టు ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అనేది వచ్చింది. సో ఆ డేట్కి సంబంధించి అయితే తెలుసుకుందాము. సో అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించి ఈ అమౌంట్ అనేది మన యొక్క పొదుపు అకౌంట్లో వేస్తారా లేదంటే కనుక అప్పు అకౌంట్లో వేస్తారా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారండి. సో మనకు పొదుపు అకౌంట్లో వేస్తారా లేదా అప్పు అకౌంట్లో వేస్తారా, ఏ అకౌంట్లో వేయబోతున్నారు, సో దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం వారు లాస్ట్ డేట్ అయితే ప్రకటించారండి. అయితే ఈ లాస్ట్ డేట్ లోపు మనము ఈ ఒకటి అనేది ఇచ్చి తీరాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ ఒకటి అనేది ఇస్తారో వాళ్లకు మాత్రమే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది వస్తుందని చెప్పేసి ప్రభుత్వం వారు అయితే చెబుతున్నారు. ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో డ్వాక్రా మహిళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా విడుదలైన వెంటనే తప్పనిసరిగా మన ఛానల్ అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక వివరాలు చూద్దామండి. మనం ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి అయితే తెలుసుకుందామండి. మనకు ఏపీలో డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించి ఏ తేదీన మహిళల యొక్క అకౌంట్లో అయితే వేస్తారని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉందండి. అయితే మనకు ఈ రెండో విడత రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మనకు ఏ తేదీన వేయబోతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం వారు ఒక అప్డేట్లో వచ్చేసి మెన్షన్ చేశారండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ అనేది చూసుకొని మనకు ఏ తేదీన అయితే విడుదల చేయబోతున్నారో ఆ డేట్ అనేది తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే చూడండి, ఈ మ్యాటర్ మొత్తం చదువుకోకుండా మనకు కావాల్సిన పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి రెండో విడత సాయం అనేది ఈ ఏడాది సెప్టెంబర్ 21న వచ్చేసి పొదుపు ఖాతాలకు జమ అవుతుందని చెప్పేసి తెలిపారు. అయితే మనకు వచ్చేసి సెప్టెంబర్ 21వ తారీఖున ఈ రెండో విడత రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేస్తున్నట్లుగా మనకైతే ప్రభుత్వం వారు ఈ సెంటెన్స్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేటు. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఏపీ ప్రభుత్వం ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేస్తారు కదా. విడుదల చేసిన తర్వాత మన యొక్క పొదుపు ఖాతాలో అనేది ఈ అమౌంట్ అనేది వేస్తారా లేదంటే కనుక అప్పు ఖాతాలో వేస్తారా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా తెలుసుకుందామండి. నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, అక్కా చెల్లెమ్మలకు ఆసరా సన్నాహాలు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చురుగ్గా లబ్ధిదారుల యొక్క బయోమెట్రిక్ అనేది నమోదు, అలాగే మనకు వచ్చే నెల 7లోగా వేలిముద్రల సేకరణ, వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు బదిలీ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మ్యాటర్ అనేది చదివి తెలుసుకుందాము. సెప్టెంబర్లో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని రెండో విడత అమలు చేసేందుకు వైఎస్ఆర్ క్రాంతి పదం అధికారులు అన్ని చర్యలైతే చేపట్టారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఉజ్వల భవిష్యత్తుకు మహాసంకల్ప పాదయాత్రలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏప్రిల్ 11 నాటికి బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని 4 విడతలుగా అయితే జమ చేసేలా నవరత్నాల్లో ఈ పథకాన్ని పొందుపరిచారు. మొదటి విడత మొత్తాన్ని గతేడాది కోవిడ్ కష్టకాలంలో డ్వాక్రా మహిళలను అందించి వారికి ఆసరాగా అయితే నిలిచారు. ప్రభుత్వం రెండో విడత ఆసరా నగదును సెప్టెంబర్లో అయితే లబ్ధిదారులు వ్యక్తిగత ఖాతాలోకి జమ చేస్తున్నట్లుగా తగు చర్యలు అయితే చేపట్టింది. అయితే మనకు వ్యక్తిగత ఖాతాల్లోకి అయితే జమ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్లో అయితే తెలుస్తుందండి. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రత్యేక యాప్ను అయితే వినియోగిస్తున్నారు. సో దీనితో వారి వివరాలను డ్వాక్రా సీసీ నిర్మల చురుగ్గా అయితే నమోదు చేస్తున్నారు. ప్రతి లబ్ధిదారుని యొక్క వేలిముద్రను ఆ యాప్లో అయితే నమోదు చేసే పనిలో సంబంధిత సిబ్బంది నిమగ్నమయ్యారు. సో సంఘంలోని ప్రతి ఒక్క మహిళకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి.
ప్రభుత్వం ఆసరా నగదును వారికి గ్రూపులోకి నగదును జమ చేస్తే బ్యాంకు అధికారులు వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వారి నగదును బదిలీ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనకేందంటే ప్రభుత్వం వారు ఏదైతే రెండో విడత సంబంధించిన రుణమాఫీ డబ్బులు విడుదల చేస్తారు కదా, విడుదల చేసిన తర్వాత డైరెక్ట్గా మీ యొక్క గ్రూపు అకౌంట్కి సంబంధించి అయితే ఆ డబ్బులు అనేది జమ అవుతాయి. జమ అయిన తర్వాత మనకు గ్రూపులో ఏదైతే డబ్బులు ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25,000 రూపాయలు వచ్చాయనుకోండి ఒక గ్రూపులో 10 మంది ఉన్నారనుకోండి, ఈ 10 మందికి ఎంతెంత రావాలి ఏంటని చెప్పేసి సో మనకు బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టాలీ చేసి ఈ అమౌంట్ను వచ్చేసి మహిళల యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే వేస్తారు అని చెప్పేసి కూడా మనకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే లాస్ట్ డేట్ అయితే ప్రకటించారు అనేసి చెప్పాను కదా. సో ఆ లాస్ట్ డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే చూడండి, మనకు వచ్చే నెల 7లోగా వేలిముద్రల సేకరణ అయితే మనకు వచ్చే నెల అంటే మనకు ఆగస్టు 7వ తారీఖు వరకే మనకు వేలిముద్రలు అయితే తీసుకుంటారు, అంటే బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. ఈ 7వ తారీఖు వరకు మీరు ఎవరైనా బయోమెట్రిక్ అనేది వేయకపోతే కనుక తప్పనిసరిగా అయితే వేయాల్సి అయితే ఉంటుందండి. సో చాలా మంది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తున్నారు, మేము హైదరాబాద్లో ఉన్నాము, మేము అక్కడి నుంచి వేయొచ్చా ఇక్కడి నుంచి వేయొచ్చా అని చెప్పేసి. అయితే మీరు తప్పనిసరిగా ఏంటంటే మీ యొక్క ఊరు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ యొక్క యానిమేటర్ల దగ్గర ఈ బయోమెట్రిక్ అనేది వేసి పూర్తి చేయాలండి. ఎవరైతే బయోమెట్రిక్ అనేది వేస్తారో వాళ్ళకు మాత్రమే రెండో విడతకు సంబంధించిన రుణమాఫీ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనకు బయోమెట్రిక్ కి సంబంధించి కూడా మ్యాటర్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. మనకు బయోమెట్రిక్ లో వేలిముద్రలు వేశారు, వచ్చే నెల 7వ తేదీ నాటికి యాప్ లో లబ్ధిదారుని యొక్క వివరాలను విధిగా నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నగదు అనేది జమ చేసేలా ప్రభుత్వం చర్యలైతే చేపట్టిందని చెప్పేసి భీమడోలు ఏపీఎం ఎం అరవిందమ్మ గారు అయితే సోమవారం అయితే రాత్రి తెలిపారు. సో మనకి ఏంటంటే బయోమెట్రిక్ అనేది తప్పనిసరిగా అయితే వేయాలండి. మేము ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాము అని చెప్పేసి అంటే సరిపోదండి. అయితే ఒకవేళ మీ యొక్క గ్రూప్ యానిమేటర్లు ఎవరైనా ఉన్నా కానీ అలాగే టీమ్ లీడర్లు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోండి వేయొచ్చా లేదా. సో ఒకవేళ వేయకపోయినా మీరు అరేంజ్మెంట్ చేస్తారా ఏంటి దానికి సంబంధించి అయితే తెలుసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఈ రుణమాఫీకి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి వచ్చే నెల అంటే మనకు ఆగస్టు 7వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. సో ఈ ఆగస్టు 7వ తారీఖు వరకు అయితే మీరు తప్పనిసరిగా ఈ వేలిముద్రలు వేసి కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటే కనుక మీకు సెప్టెంబర్ 21వ తారీఖున అయితే అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పేసి అప్డేట్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు డ్వాక్రా మహిళల రెండో విడత రుణమాఫీకి సంబంధించి ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి విడుదలైన వెంటనే కంపల్సరీ మన ఛానల్ అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, దానికి సంబంధించి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.